ప్రైజ్ లార్డ్ అందరికి. మీలో అందరూ బాప్తిజ కార్యక్రమం వీడియో చూసారని అనుకుంటున్నాను. సో బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరి సాక్ష్యం ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. హాస్పిటల్లో ఉండగా నేను నాకు ఆపరేషన్ జరిగింది, పెద్ద ఆపరేషన్ పోయిన సంవత్సరం. నేను హాస్పిటల్లో ఉండగా నేను ఇంటికి వెళ్ళిపోదాం అని ఒక 3 రోజులు వచ్చేస్తున్నాను అక్కడ. అరే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే మా పిల్లలు యేసుపాదరావు గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయండి అయ్యగారు అని ఫోన్లో చెప్పారు. ఫోన్లో చెప్తే అప్పటికి నేను మనసులో అనుకుంటున్నాను, నాకు భయం వేసిపోయింది, నాకు బీపీ పెరిగిపోయింది. అంటే ఎత్తికి వెళ్ళిపోతాం కానీ దొంగసాటి కన్నా వెళ్ళిపోతామనే ఆలోచనతో ఉన్నాను. ఉన్న తర్వాత యేసుపాదరావు గారికి ఫోన్ చేసి ఫోన్లో నాతో, మామా మీకేం కాదు, మీరేం భయపడబాకండి, మీరు సంతోషంగా ఆపరేషన్ చేయించుకొని ఇంటికి వస్తారు, మీకు ఏం కాదని ఆ రోజు యేసుపాదరావు గారు ఫోన్లో చెప్పడం వల్ల నేను ఆ బీపీ కొంచెం కంట్రోల్ అయింది. కంట్రోల్ అయిన తర్వాత హాస్పిటల్లోకి వాళ్ళకు కూడా టైము ఆపరేషన్కి తీసుకెళ్ళడానికి వాళ్ళు కూడా వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆపరేషన్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత నాకు క్షేమంగానే 5 రోజులు ఉండి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత అయ్యగారితో మళ్ళీ నేను మాట్లాడాను. అయ్యా నాకు ఇలాగా ఒక స్వరం ఏర్పడింది మీ ద్వారాగా. ఆ రోజు ఏంటి దేవుని స్వరం అనుకుంటున్నాను, నేను నా ఇంటికాడ ప్రార్థన పెట్టండి అని అయ్యగారిని కోరాను. కోరితే అలాగే పెట్టాడు. అక్కడి నుంచి అయ్యగారు నాకేం చెప్పాడంటే, మీరు చర్చికి రండి, మీరు ప్రార్థనకి రావాల్సిందేనని నాకు ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత అట్లాగే నేను ప్రార్థనకు వస్తున్నాను. వాటన్నింటినీ ఇదయ్యి నేను మార్గం తీసుకోవాలని నాకు సంకల్పం వచ్చింది. నేను తీసుకున్నాను. ఈరోజు నాకు అయ్యగారు మార్గం ఇచ్చారు. అది సాక్ష్యం. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. నా జీవితం